ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి. అది కూడా ఒక కాన్సెప్ట్ కొత్తగా వస్తూ ఉంది. అదే మరి పొల్యూషన్ సెన్సిటివ్ ఆస్మా ఇన్హేలర్స్ ఇలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ అదే మరికి ఇన్ఫెక్చువస్ డిసీజెస్కి డెంగ్యూ ప్రూఫ్ హౌసింగ్ సింగపూర్ ఒక మోడల్ చేసి ఇంటికే పెయింట్ వేసి ఇంట్లో దోమలు లేకుండా. టీబీ వ్యాక్సిన్ బూస్టర్స్ ఫర్ హై రిస్క్ గ్రూప్స్కి ఇవ్వడం. అదే మరి సెకండరీ ప్రివెన్షన్ కింద అర్లీ డిటెక్షన్ జెనీ పెట్ టీబీ టెస్టింగు. అదే మరి డెంగ్యూ NS1 ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్ చేశారు. టెరిషరీ ప్రివెన్షన్కి వచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డీబీటీ ₹500 వాళ్ళ అకౌంట్లో వేయడం. న్యూట్రిషన్ కిట్ ఈజ్ బీయింగ్ వాళ్ళకి ఇవ్వడం, ఇవి కూడా చేశారు. ఇలాంటివి మస్కిటోస్ మీద ఇండోనేషియాలో ఒక ట్రయల్ కింద వోల్బెకియా అనే ఒక ఇన్ఫెక్టెడ్ ఇది పెట్టి చేశారు. ఇంతకుముందు మనం కూడా చాలా ప్రయోగాలు చేశాం. డెంగ్యూను కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, మలేరియా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, అలాంటివి చాలా ప్రయోగాలు చేశాం. దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్చువస్ డిసీజ్ అన్నీ కూడా మన చేతుల్లో ఉంది. బ్యాక్టీరియా మస్కిటోని కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ మీరు చూశారు. విలేజ్ వాటర్ టెస్టింగ్ ఫర్ హెవీ మెటల్స్ బ్యాన్, ఏవైతే గ్లైఫోసేట్ పెస్టిసైడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం శ్రీలంకలో చేశారు. యూరిన్ ACR టెస్ట్ అట్ మండల్ క్యాంప్స్ పెట్టి చేయించడం, ఇలాంటి వేరియస్ మెథడ్స్ని తీసుకొచ్చారు. అదే సమయంలో క్యాన్సర్ చూస్తే HPV వ్యాక్సినేషన్ స్కూల్స్ రవాండాలో చేశారు. 90% కవరేజ్ చేశారు స్కూల్ స్టేజ్లో. దానివల్ల క్యాన్సర్ కంట్రోల్ అవుతుందని మనం కూడా ఏమేం చేయాలనో దాన్ని ఒక ప్రివెంటివ్ మెజర్స్ పెట్టుకొని చేస్తాం. నెక్స్ట్ ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు స్ట్రాటజీస్ డిఫరెంట్ కంట్రీస్లో చేసింది మీకు చెప్పాను. అల్టిమేట్గా సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించాలి. నలుగురుండే ఫ్యామిలీ 0.6 kg నెలకు సాల్ట్ వాడాలి. 2 లీటర్ల ఆయిల్ వాడాలి. 3 kg చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి. రెండోది, దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ కూడా అవుతుంది. ఇవి చేస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ పర్సన్కి నేను స్టేట్లో అందరూ కోరుతున్నా ఒక ½ an hour ఎక్సర్సైజ్, వాకింగ్, సాయంత్రమా మార్నింగ్గా కంపల్సరీగా ½ an hour 30 minutes బ్రేక్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఇంకొక పక్క ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రాణాయామ ఆర్ ప్రేయర్. నేను ప్రేయర్ కూడా రికమెండ్ చేస్తాను. పూజ రూమ్లో పోయి ఒక ½ an hour కూర్చొని ప్రేయర్ చేయండి. లేకుంటే ఒక మసీదుకి పోయి ఒక ½ an hour ఇది చేయండి, నమాజ్ చేయండి. ఆర్ చర్చికి పోయి ఒక ½ an hour ప్రేయర్ చేయండి. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే చాలా సమస్యల పరిష్కారం అవుతుంది. ఇంకా మెడిటేషన్ చేయగలిగితే నథింగ్ లైక్ దట్. ప్రాణాయామం ఇవన్నీ కూడా హిందూ వారసత్వం. ప్రపంచం అంతా కూడా భారతదేశ వారసత్వాన్ని ప్రపంచమే అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ది బెస్ట్ వే. టొబాకో, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవి కానీ మనం అవాయిడ్ చేస్తే క్యాన్సర్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇంకొక పక్కన ప్రాసెసర్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, పాలిష్డ్ రైస్ కానీ ఇవి తగ్గించి మిల్లెట్స్, బ్రౌన్ రైస్కి వెళ్ళాలి. ఇంకొక పక్కన ఫైబర్ ఎక్కువ తీసుకునే పరిస్థితి రావాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీన్. నేను ఎప్పుడూ ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నా, మొన్న కూడా చూశారు మీరు. నేను న్యూట్రిఫుల్ అని ఒక యాప్ డెవలప్ చేశాను. అది డెవలప్ చేసి ఆ యాప్ వల్ల ఈ యాప్ డెవలప్ చేస్తే మొన్న ఒక అవార్డు ఇచ్చారు
స్కాచ్ అవార్డు ఇచ్చారు. న్యూట్రిఫుల్ రెవల్యూషనైజింగ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూట్రిషన్. ఇక్కడ ఫైనల్గా ఫైండింగ్ ఇచ్చింది, one of the most significant validation of Nutriful success comes from medical reports shared by users before and after participation. These reports show tangible improvements in diabetes management, weight control, and overall health metrics, reinforcing that the platform is not just about advice, but about real, life-changing outcomes. Beyond individuals' health, Nutriful has also influenced household behavior, with families adopting healthier eating habits. మీ అందరూ కూడా చెప్తున్నా, ఇది నాన్ ట్రస్ట్, డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, యూ ప్రాక్టీస్. ఒకసారి వెళ్ళండి, చూసి మీరు వాడండి, వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. నేను ఎందుకంటే ఇది ట్రస్ట్లో పెట్టాను, నాన్ ప్రాఫిట్ కింద. ఐ వాంట్ టు ప్రమోట్ ప్రివెంటివ్ హెల్త్కి ఇది చాలా ముఖ్యం. ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్, కొద్దిగా ఎక్సర్సైజ్, రైట్ యాక్టివిటీ, ఇట్ విల్ క్రియేట్ వండర్స్. 4 lakhs ఉన్నారు, 4 lakhs ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు. ఈసారి 10 lakhs కావచ్చు ఈ ఇయర్. మేము దీన్ని పుష్ చేయడం లేదు. అట్ ది సేమ్ టైం సాలిడ్గా విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ 3 monthsకి ఒకసారి మీరు కూడా ఒక పని చేయండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ప్రివెంటివ్ హెల్త్ కోసం ఫుడ్ ప్రాపర్గా తినండి, మీరు మిరాకల్స్ జరుగుతాయి. ఫుడ్ ఒకటి, ఆలోచించి స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మూడోది ఒక 1/2 hour ఎక్సర్సైజ్. ఈ రాత్రులు నిద్రపోవడం, సరిగ్గా నిద్రపోండి. మంచి పనులు చేస్తే నిద్ర ఎక్కువ వస్తుంది, సాలిడ్ స్లీప్ వస్తుంది. తప్పు పనులు చేస్తే అవన్నీ మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇప్పుడు ఫార్మర్స్ కూడా పెస్టిసైడ్స్ తగ్గించడం, ఫెర్టిలైజర్స్ తగ్గించడం, ఇవి కూడా చేయాలి. మొన్న కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ విధంగా అయితే పంజాబ్ హ్యాస్ బికమ్ ఏ క్యాన్సర్ క్యాపిటల్ అయిపోయింది. దేశానికి ఫుడ్ పెట్టిన రాష్ట్రం ఈరోజు మొత్తం అక్కడ ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ హెవీగా వాడి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దీన్ని కూడా మనం నేచురల్ ఫార్మింగ్ పెట్టాం. ఇట్ ఈస్ గివింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. దాన్ని కూడా మేము టెస్ట్ చేస్తున్నాం. నేచురల్ ఫార్మింగ్ ఎట్ట పనిచేసిందని అవి కూడా చూస్తున్నాం. అదే మరిగా నేను చాలాసార్లు ప్రమోట్ చేస్తున్నా, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. ఇంకెక్కడే డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మీ కిచెనే మీకు ఫార్మసీ, మీరు తినే అన్నమే మీకు మెడిసిన్. ఫుడ్ ఏదైనా తినండి. ఈ రెండు ప్రాక్టీస్ చేస్తే మాకు గవర్నమెంట్ బడ్జెట్ తగ్గుతుంది ముందు. లేకపోతే మీరు ఎవ్రీడే పెంచేస్తున్నారు, గవర్నమెంట్ బడ్జెట్ పెంచేస్తున్నారు, మీరు అనారోగ్యం పాలవుతున్నారు. ఎప్పుడు కూడా మెడిసిన్ ఈజ్ ఎ మెడిసిన్. ఎప్పుడు కూడా ఫార్మాసిటికల్స్కి మీరు పోతే కెమికల్ యు ఆర్ ఈటింగ్, ఇట్ విల్ హ్యావ్ 100% నెగిటివ్ ఇంపాక్ట్. హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ ఈజ్ ఆపరేషన్, నీ బాడీలో కట్ చేయడమే. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. హీల్ కావచ్చు, కానీ బ్రేక్ ఈజ్ ఎ బ్రేక్. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉండాలంటే కొన్ని హెల్తీ హ్యాబిట్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పర్సనల్ హైజీన్, క్లీనినెస్, సరౌండింగ్స్. అందుకే నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇది క్యాంపెయిన్ పెట్టుకున్నాం. ఎవ్రీ 3rd Saturday అందరినీ కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ఇది చేయమంటున్నాం. క్లోరినేటెడ్ వాటర్ డ్రింక్ మనం తాగేటప్పుడు బాయిల్ చేసుకొని తాగడం, ఇలాంటి కొన్ని అలవాట్లు నేర్చుకోగలిగితే వీలైతే మేము అది కూడా ఆలోచిస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక ఎక్స్ట్రా సిలబస్ కింద చైల్డ్కి కావాల్సినటువంటి ఫుడ్ హ్యాబిట్స్, డైట్ గురించి అవేర్నెస్, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, లైఫ్ స్టైల్స్, ఈ చిన్నపిల్లలప్పటి నుంచి కానీ మనం నేర్పించగలిగితే ఇది వారసత్వంగా వస్తుంది. కొంతమంది నేర్పిస్తున్నారు పేరెంట్స్. స్కూల్లో కూడా మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అది కూడా ఆలోచిస్తున్నాం. వీలైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఒక బుక్ ఒకటి తయారు చేస్తే అది స్కూల్స్లో దే విల్ ఎడ్యుకేట్ చిల్డ్రన్.
ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఎడ్యుకేట్ చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఇది బ్రాడ్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే విధానం ఈ హెల్త్ గురించి. దీంతో సమానంగా దీన్ని ఫాలో అప్ నెక్స్ట్. ఇది ఇంపార్టెంట్ ఇష్యూ నౌ. యాజ్ ఆన్ టుడే అబా రికార్డ్స్, ఆయుష్మాన్ భారత్ రికార్డ్స్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈ టాప్ 88% చేశారు. ఏ స్టేట్ కూడా 88% రీచ్ కాలేదు. అయితే 100% దీన్ని మేము ఆన్లైన్లో పెట్టి డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాదు, భవిష్యత్తులో ఉన్నది బెస్ట్ వే టెక్నాలజీ ఉపయోగించుకోగలిగితే, నిన్న మొన్న బిల్ గేట్స్ మాట్లాడుతున్నాడు, ఇంకో 30 ఏళ్ళు 35 ఏళ్ళు 20 ఏళ్ళు పోతే డాక్టర్లు ఉండరు, టీచర్లు ఉండరని. ఆన్లైన్లో చదువుకుంటాం, ఆన్లైన్లో డాక్టర్ వస్తాడు, నీకేం కావాలో చెప్తాడు, దాన్ని బట్టి నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంటుంది. మన ఆరోగ్యం వేరే వాళ్ళ చేతుల్లో లేదు, డాక్టర్ చేతుల్లో లేదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, అది తొందరలో వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పటికి దానికి ఆ దిశగా పోవడం కోసం నెక్స్ట్ ఇక్కడ కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది రాష్ట్రం అంతా డిజిటల్ నెట్ సెంటర్ కింద, నెట్ సెంటర్ అనేది పేరు DINC నర్వ్ సెంటర్, డిజిటల్ నర్వ్ సెంటర్. ఇది మనం తీసుకుంటే కుప్పంలో ఇది చేస్తున్నాం. ఆల్రెడీ టైం కూడా చూపిస్తాను. ఇక్కడ 5 మండల్స్లో పెట్టాం, 3 months టైం. ఇది ఒక మోడల్, డిజిటల్ మోడల్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి కుప్పంలో ఇనిషియల్గా ఆల్ కాన్స్టిట్యున్సీ మొత్తం కవర్ చేయడానికి ఇది పెడుతున్నాం. phase 2లో చిత్తూరులో 31 మండలాలు మొత్తాన్ని దీన్ని ఎంటైర్ డిస్ట్రిక్ట్ కవర్ చేస్తున్నాం. అది చూసిన తర్వాత ఈ 2 చూసే కొద్దిగా ఒక 6 నెలలు అవుతుంది. ఈ 2 చూసిన తర్వాత స్టెబిలిటీ, ఇంపాక్ట్, క్వాలిటీ, సిటిజన్ సాటిస్ఫాక్షన్ చూసుకొని దెన్ విల్ గో టు స్టేట్ 26 డిస్ట్రిక్ట్స్. ఇది phase 2లో పోస్ట్ phase 2 పెట్టాం. దీనికి మొత్తం కూడా మీరు చూస్తే 2 years 2 months ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అంటే 26 నెలల్లో పూర్తి చేయాలని. దీనివల్ల లాభాలు ఏంటనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 100% క్రియేషన్ ఆఫ్ అబా ఐడి టు సిటిజన్స్, అందరికి తయారు చేయడం, అందరివి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, హెల్త్ రికార్డ్స్ అని మీ డిజిటల్ లాకర్లో పెట్టడం. మీరు ఎక్కడికైనా పోయి ఏ డాక్టర్ దగ్గర పోయినా, ఏ దేశం పోయినా డిజిటల్ లాకర్ నుంచి హిస్టారికల్ రికార్డ్ అంతా మీద ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం. చిన్న పిల్లలప్పటి నుంచి హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక హెల్త్ ట్రాకింగ్ ఆఫ్ ఇండివిజువల్, సో దట్ ట్రీట్మెంట్ కూడా ఏది పడుతుంది, ఏది పడదు, ఎట్లుంటుంది అని ఒక ఐడియా వస్తుంది. దీనికోసం మొత్తం హెల్త్ రికార్డ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం. డిజిటల్ లాకర్లో హెల్త్ రికార్డ్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. రెండోది, ఒక డెడికేటెడ్ యాప్ ద్వారా ఈరోజు ఇదంతా అయినాక హెల్త్ అడ్వైస్ టైం టు టైం ఇచ్చే పరిస్థితి వస్తుంది. స్పెషల్ డాక్టర్ కావాలంటే ఎవరు కావాలి అనేది కూడా ఈ యాప్ ద్వారా అడ్వైజ్ చేసి డైరెక్ట్గా అపాయింట్మెంట్, ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇప్పించే పరిస్థితి వస్తుంది. బెస్ట్ డాక్టర్ ఆఫ్లైనే కలవాలా, నేరుగా మీకు అపాయింట్మెంట్ లేదు, ఆన్లైన్ అడ్వైజ్ తీసుకుంటారు, అది ఇచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఆల్ స్టాఫ్ని ట్రైనింగ్ కంటిన్యూస్గా క్వాలిటీ హెల్త్లో AI టూల్స్ పెట్టేస్తాం. గ్లోబల్ నాలెడ్జ్ అంతా పెడతాం. ఆ గ్లోబల్ నాలెడ్జ్ అంతా టైం టు టైం హెల్త్ ప్రాక్టీషనర్స్ అందరూ కూడా ఆన్లైన్లో ఉంటారు. లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తి దగ్గర నుంచి టాప్ వరకు అందరూ ఉంటారు, స్పెషలిస్టుల దాకా అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. దానిపైన వాల్యూ అడిషన్ ఇస్తారు డాక్టర్స్. ఇచ్చిన తర్వాత అది కూడా యాడ్ అవుతుంది రేపు రాబోయే రోజుల్లో. అలాంటివి చేస్తాం. అడ్వాన్స్ బుకింగ్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇఫ్ ఎనీ, ఎవరికైనా కావాలంటే హెల్త్ ఫెసిలిటీ కింద, రెఫరల్ సర్వీస్ కింద ఇక్కడే బుక్ చేస్తారు. అన్ని యాప్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి కన్సల్టింగ్ డాక్టర్ ఎక్కడ చూసుకోవాలో చూసుకునే పరిస్థితి వస్తాం.
ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫర్ యూజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ యూజింగ్ ఏఐ ఎంఎల్ ఆల్ దీస్ థింగ్స్ ఉపయోగిస్తాం. ఏపీ మెడ్టెక్ జోన్ ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ జోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం నేనే స్టార్ట్ చేశాను. ప్రపంచానికి వాళ్ళు ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నారు. వాళ్ళు మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ను తయారు చేస్తారు. అదే సమయంలో వేరబుల్స్ కూడా తయారు చేస్తారు భవిష్యత్తులో. ఈ వేరబుల్స్ కూడా వస్తే దానివల్ల రియల్ టైం మానిటరింగ్ కూడా వీలవుతుంది, అది కూడా వర్కౌట్ చేస్తారు. ఇంకొక పక్కన మానిటరింగ్ అండ్ అలర్ట్స్, యాంటీనేటల్ చెక్స్, వ్యాక్సినేషన్స్, మెడికేషన్, కంటిన్యూగా కమ్యూనికబుల్ డిసీజెస్కి ఏమేమి చేయాలనో టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి రియల్ టైం అలర్ట్స్ పంపించి మానిటర్ చేసి వాళ్ళు తప్పకుండా వాడే విధంగా ప్రయత్నాలు చేస్తాం. ఇంకొక పక్కన డిసీజెస్ పైన ఏదైతే అడ్వాన్స్డ్ అనలిటిక్స్, ఈ డిసీజెస్ ఎప్పుడు వస్తాయి, ఎట్లా ప్రిడిక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా చేసేందుకు అవకాశం ఉంటుందో అవి కూడా చేపిస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఫుడ్, న్యూట్రిషన్, ఇవన్నీ కూడా ఎట్లెట్లా చేస్తే బాగుంటారో అవన్నీ కూడా చేపిస్తాం. ఇక్కడ 3 గుర్తుపెట్టుకోవాలి: ప్రివెంటివ్ హెల్త్ త్రూ లైఫ్ స్టైల్, ఫుడ్, న్యూట్రిషన్, మెడిటేషన్, ఎక్సర్సైజ్, ఆల్ దీస్ థింగ్స్. నెంబర్ 2, రియల్ టైం మానిటరింగ్. అన్నెసర్లీ హాస్పిటల్ తీసుకురాకుండా రియల్ టైం మానిటరింగ్ చేస్తాం. అవసరమైతే మొబైల్ వెహికల్స్ పెట్టి ఇంటికే వచ్చి 20-25 టెస్ట్లు ఇంటి దగ్గర చేస్తారు. దట్ విల్ బి లింక్డ్ టు క్లౌడ్. ఆటోమేటిక్ డేటా అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఎవ్రీబడి యూజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది చేసినప్పుడు డేటా వచ్చింది, ఒక పక్కన ఇవి వస్తాయి. డాక్టర్స్ అవసరమైతే ఆన్లైన్లో డాక్టర్ వస్తాడు, నియరెస్ట్ డాక్టర్ ఉంటారు, లేకుంటే హాస్పిటల్ పోవాలంటే హాస్పిటల్ పోతారు. ఆఫ్లైన్, ఆన్లైన్ క్యూర్ కోసం మాత్రం వెళ్తారు. దిస్ ఈజ్ ది మెకానిజం వీఆర్ క్రియేటింగ్. ఇది సాధ్యం. ఇది ఏ విధంగా చేయబోతాను ఫైనలైజ్ చేస్తాం. ఇక్కడ టాటా ఎండి వాళ్ళు కూడా ఒక ప్యాషన్గా చేస్తున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. వరల్డ్ వైడ్ టెక్నాలజీ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ దే ఆర్ బ్రింగింగ్. ఈ 2 తీసుకొచ్చి ఒక మోడల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడ తయారు చేస్తున్నాం. ఇవన్నీ తయారు చేస్తే ఇట్ విల్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ అవుతుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్, ఇది ఒక ఎట్లా ఉంటుందని ఒక చూపించారు. డిజిటల్ నర్వ్ సెంటర్ని కుప్పంలో చేసింది. నెక్స్ట్, డిజిటల్ నర్వ్ సెంటర్ అరీనా ఎట్లుంటుందో చూపించారు. నెక్స్ట్, ఇది వర్చువల్ పాడ్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వర్చువల్ పాడ్ పెట్టి దాన్ని కూడా ఎట్ట గైడ్ చేయాలని చేస్తారు. నెక్స్ట్, ఇక్కడ 3 టైర్ గవర్నెన్స్ స్ట్రక్చర్ కూడా పెట్టాం. నేను 3 నెలలకు ఒకసారి నేను, హెల్త్ మినిస్టర్ గారు, సిఇఓ, టాటా, లేకుంటే బిల్ గేట్స్ ప్రతినిధులు అందరూ కలిసి 2 నెలలకు ఒకసారి కలుస్తాం. ఒక ఐడియా, పాలసీ అప్రూవల్ కానీ, విజన్ తయారు చేయడం కానీ, ఫండింగ్ కానీ, ఏమైనా సమస్యలు వస్తే అవన్నీ సార్ట్అవుట్ చేస్తాం. అదే సమయంలో ఎవ్రీ మంత్ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కింద చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేస్తారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే కృష్ణబాబు కోఆర్డినేట్ చేసుకుంటారు. ఎండి, హెచ్ఎం, ఎన్హెచ్ఎం, టాటా క్లినికల్ ఎక్సలెన్స్ వాళ్ళంతా కలిసి టాటా ప్లస్ బిల్ గేట్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. దే విల్ రివ్యూ స్ట్రాటజిక్ ఓవర్సైట్, అలైన్ విత్ ఎన్హెచ్ఎం, ఏబిడిఎం, మానిటరింగ్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ అప్రైజ్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ కమిటీ, మేనేజ్మెంట్ కమిటీ జిల్లా లెవెల్లో చేస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికైతే పీడీ, కాడా వాళ్ళందరూ చేస్తున్నారు. రేపు జిల్లాలో వచ్చినప్పుడు టాటా, బిల్ గేట్స్, అదే మరి కలెక్టర్, డిఎం అండ్ హెచ్ఓ కూర్చొని జిల్లాలో తయారు చేస్తారు. ఎవ్రీ ఫోర్ట్నైట్ కూర్చొని మాట్లాడుకొని ఏది ఎట్లా రోల్ అవుట్ చేయాలి, కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఎట్ రావాలి, వాల్యూ అడిషన్ ఎట్ రావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. నెక్స్ట్, ఇప్పుడు కుప్పం అయితే 7వ తారీఖు కాన్సెప్ట్ వచ్చింది. అక్కడి నుంచి నేరుగా వర్కౌట్ చేశాం. మొన్న క్యాబినెట్ కూడా క్లియర్ చేశాం. 15 జూన్కి లాంచ్ చేస్తున్నాం. జూన్ 15 కుప్పం పైలట్ లాంచ్ అవుతుంది. అక్కడి నుంచి జిల్లా రోల్అవుట్ చేస్తాం. అక్కడి నుంచి స్టేట్ కూడా నెక్స్ట్
26 మంత్స్లో స్టేట్ అని తీసుకెళ్తాం. ఇంత లోపల ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ నాలెడ్జ్ అని తీసుకొస్తారు, టెక్నాలజీ తీసుకొస్తారు. ఇవన్నీ వర్కౌట్ చేసి లాజికల్గా తీసుకెళ్తాం. నెక్స్ట్, ఇది కాకుండా దిస్ ఈజ్ రిగార్డింగ్ హెల్త్ గురించి. దీనికి సపోర్టింగ్ కింద ఒక 100 to 300 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పెడుతున్నాం. ఇప్పుడు కొన్ని ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 70 కాన్స్టిట్యున్సీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, 100 బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి. 105లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. కాబట్టి 105 ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం 100 బెడ్స్, మ్యాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే 100 to 300 బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్. ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో. ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి లేనిపోని సమయం లేకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనికోసం హెల్త్ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం. ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిమోట్ ఏరియా ఈ 2 ఏరియా పెట్టుకొని అక్కడ పరిస్థితులను పెట్టుకొని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఫెసిలిటీ ఇప్పించడం మా బాధ్యత. వాళ్ళకు వైబిలిటీ లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని పికప్ చేస్తాం. అందుకే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ అయ్యే వరకు వారికి అండగా ఉంటాం. న్యూ హాస్పిటల్స్, గ్రీన్ఫీల్డ్ హాస్పిటల్స్ అవసరమైతే ఆ సైట్ ఉంటే మేమే కూడా కన్సెషన్లు ఇస్తాం, కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం. అదే సమయంలో మేము స్టడీ చేస్తున్నాం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వీళ్ళు కొంతమంది చేశారు. అవన్నీ స్టడీ చేసి ఇంకా బెటర్ పాలసీ తీసుకొస్తాం. రేపు వాళ్ళు బిగినింగ్లో ఈ సెట్ కావడానికి 50% ఆరోగ్యశ్రీ పేషెంట్ అక్కడ రెఫరెన్స్ ఇస్తాం. అప్పుడు 50% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవుతుంది. అవుట్ పేషెంట్ కూడా ఆరోగ్యశ్రీలో పెడతాం. అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, ప్రోత్సహిస్తాం, వాళ్ళు పికప్ అవుతారు. ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మీరు చూసినప్పుడు ఫస్ట్ ఫేజ్ డిసీజెస్ అన్ని డయాగ్నోస్ చేసాం. ఫస్ట్ డిసీజెస్ తగ్గించడానికి ఏం చేయాలనో స్పెసిఫిక్ స్ట్రాటజీ పెట్టాం. 10 డిసీజెస్ ఉన్నాయి. 80% డిసీజెస్ అన్నీ దీంట్లోనే వస్తున్నాయి. ఈ 10కి 10 మంది స్పెషల్ ఆఫీసర్లు పెడతాం. మొన్నే క్యాన్సర్కు నోరిని అడ్వైజర్గా పెట్టాం. దేశంలో విదేశాల్లో ఉండే బెస్ట్ స్పెషలిస్టులని, బెస్ట్ పీపుల్ ఇన్ దట్ ఫీల్డ్లో హార్ట్కి ఎవరున్నారు, లేదంటే కిడ్నీ పేషెంట్ దీనికి ఎవరున్నారు, లేకపోతే ఈ మా వేరియస్ డిసీజెస్ నేను చెప్పిన 10 డిసీజెస్ 10 మందిని పెడతాం. వాళ్ళకు కావాల్సిన ఒక కమిటీ కూడా ఇస్తాం. అడ్వైజర్స్ ఉంటారు, ఇక్కడ డాక్టర్ ఇన్ఛార్జ్ ఉంటాడు. మన రాష్ట్రంలో ఉండే గవర్నమెంట్లో ఉండే బెస్ట్ డాక్టర్ని దీనికి ఇన్ఛార్జిగా పెడతాం. ఆయన బాధ్యత. ఈరోజు ప్రివలెన్స్ ఇది. దీన్ని తగ్గించాలంటే ఇది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఇవన్నీ చేస్తే ఇది తగ్గుతుంది. టైం టు టైం తగ్గించి ఎవ్రీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ పబ్లిసైజ్ చేయడం. కిడ్నీ మీద ఒక రిపోర్ట్ పబ్లిసైజ్ చేస్తారు, లేకపోతే హైపర్ టెన్షన్ మీద 10 పైన ఒక రిపోర్ట్ ఇస్తారు, డయాబెటీస్ పైన ఒకటి ఇస్తారు. ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్ అండ్ క్యూరేటివ్ 3కి స్ట్రాటజీస్ ఇస్తారు. అల్టిమేట్గా ప్రజలకు మెరుగైన ఆలోచన విధానం, అవేర్నెస్ ద్వారా తేవడం. రెండవది డిసీజ్ రాకుండా చూడడం. డిసీజ్ వస్తే రియల్ టైం మానిటరింగ్ చేస్తూ, అందుకే P4 కూడా తీసుకొచ్చాం. ఆరోగ్యం బాగుండాలి. అందుకే బిల్ గేట్స్ లాంటి ఫౌండేషన్ కూడా మెడిసిన్సే కాకుండా హ్యాబిట్స్ ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా ఎట్లా మార్చచ్చో మార్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. టోటల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం.
దిస్ ఈజ్ హెల్త్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకొకసారి ఒక్కటి బాధ చెప్పేసి దెన్ విల్ చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ ఒకటి ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 25 మెడ్ సిటీస్ని కడతామని పీపీపీ మోడల్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. వారితో కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైవేట్ ఎవరైనా కంట్రీస్ వస్తే వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ రఫ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏంటంటే ఒక ఎస్పీవి పెట్టి పీపీపీ మోడల్లో 200 ఎకరాలు భూమి ఇచ్చి 100 ఎకరాల్లో హెల్త్ కేర్ ఒకటి పెట్టి సర్వీసెస్ కింద 40 ఎకరాలు ఇచ్చి తర్వాత రెసిడెన్షియల్ 40 ఎకరాలు, కమర్షియల్ 20 ఎకరాలు, మొత్తం ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. మొత్తం 200 ఎకరాల్లో 100 ఎకరాల్లో హాస్పిటల్స్ అవన్నీ పెట్టడం, 40 ఎకరాల్లో అపార్ట్మెంట్స్ అన్ని కట్టడం, కమర్షియల్ 20 ఎకరాల్లో పెట్టి ఒక ఎకనామిక్ వయబిలిటీ జోన్ కింద తయారు చేయడానికి ముందుకు వెళ్ళారు. దీనికి మేము కూడా ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా వర్కౌట్ చేస్తాం. హెల్త్ డిపార్ట్మెంట్, సిఆర్డిఏ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు కలిసి పనిచేస్తారు. ఖతార్ ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి పోయినప్పుడు $10 బిలియన్ ఖర్చు పెడతామని చెప్పి ముందుకు వచ్చారు. వాళ్ళతో కూడా వర్కౌట్ చేస్తున్నాం. వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు కూడా తీసుకుంటాం. వే ఫార్వర్డ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతాం. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా కింద వీఆర్ క్రియేటింగ్ హెల్త్ సిటీ పెట్టాం మనం. ఆ హెల్త్ సిటీలో భాగంగా పీపీపీ మోడల్లో ఒక మెడ్ సిటీ కింద ఒక సిటీని ఏర్పాటు చేస్తాం. బెస్ట్ హాస్పిటల్స్. ఇది రేపు రాబోయే రోజుల్లో హెల్త్ టూరిజం కూడా ప్రమోట్ చేస్తుంది. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆపరేషన్లు చేసుకొని ఒక వారం 10 రోజులు ఉండేదానికి వస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్లో గల్ఫ్ కంట్రీస్ నుంచి హెల్త్ టూరిజం ప్రమోట్ చేశాం.